Hello all. Today I am going to explain one more new case law, that is S.R. Bommai versus Union of India 1994. So this is a landmark judgment in Indian constitution law that strengthened federalism and democracy. So this is a crucial limits on the misuse of Article 356. Article 356 అనేది ఏంటి తెలియాలంటే మీరు ముందు ప్రెసిడెంట్స్ రూల్ ఆర్టికల్ 352 ఇవన్నీ తెలుసుకోవాలి. సో దానికి సంబంధించిన క్లాస్ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఫస్ట్ అవి వాచ్ చేయండి. సో జస్ట్ ఇక్కడ సింపుల్ గా మీకు చెప్పాలని అంటే ఆర్టికల్ 356 అనేది ఒక కాన్స్టిట్యూషన్ ఒక ఆర్టికల్. సో ఈ ఆర్టికల్ ప్రకారము గవర్నమెంట్ ఒక స్టేట్ లో ఒక గవర్నమెంట్ అనేది సరిగా పరిపాలించకపోయినా లేదా వాళ్ళకి ప్రజల నుంచి సపోర్ట్ లేకపోతే ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయొచ్చు. అంటే ఆ రోజు నుంచి సీఎం చీఫ్ మినిస్టర్ అనేది ఉండదు, గవర్నర్ పాలన అనేది విధించబడుతుంది అనమాట. దట్ ఈస్ ఆర్టికల్ 356. ఓకే, సో more information if you need on article 356, please watch my section on article 356 in a separate video. So this is entire about S.R. Bommai versus Union of India. సో ఎస్ఆర్ బొమ్మాయి అనే అతను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కేసులో ఎస్ఆర్ బొమ్మాయి అనే అతను చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. సో ఆర్టికల్ 356 కింద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌస్ ద ప్రెసిడెంట్ టు ఇంపోజ్ ప్రెసిడెంట్ రూల్స్ in a state if the state government fails to function according to the constitution ప్రకారంగా ఒక గవర్నమెంట్ స్టేట్ ని పరిపాలించలేకపోతే ఆర్టికల్ 356 కింద ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేయొచ్చు. దట్ ఈస్ ఆర్టికల్ 356. సో కానీ ఈ కేసు లాలో ఏమైందంటే 356 ని మిస్యూజ్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి అపోజిషన్ పార్టీస్ కి సపోర్ట్ చేస్తూ ఈ ఎస్ఆర్ బొమ్మాయికి అన్సపోర్ట్ చేసి ప్రెసిడెంట్ రూల్ ని ఇంపోజ్ చేశారు అనేది ఈ యొక్క కేసు యొక్క ఉద్దేశం అన్నమాట. సో ఇందులో ఎస్ఆర్ బొమ్మాయి వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక వాజ్ డిస్మిస్డ్ బై ద గవర్నర్ in 1989. The reason was that the government lost the majority, but he was not given any chance to prove it on the floor of the house అన్నమాట. హౌస్ అంటే మన హౌస్ కాదు, అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళు ఏం ప్రూవ్ చేసుకోవాలి? ఒకవేళ ఒక గవర్నమెంట్ వీక్ పొజిషన్ లో ఉంది, పరిపాలించలేకపోతున్నారు అని అంటే ఫస్ట్ ఏ పర్సన్ కైనా ఛాన్స్ అనేది ఇవ్వాలన్నమాట ప్రూవ్ చేసుకోవడానికి. ఫ్లోర్ టెస్ట్ ప్రూవ్ చేసుకోవడం అంటే నాకు సపోర్ట్ చేస్తున్నారా లేదా అనేది ఒక ఓటింగ్ సిస్టమ్ ద్వారా ప్రూవ్ చేసుకున్న ఛాన్సెస్ ఇవ్వాలి అనమాట. సో ఆ ఛాన్సెస్ అనేది ఇతనికి ఇవ్వలేదు ఈ కేసులో. సో సిమిలర్ గా అలాగే నాట్ ఓన్లీ కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, నాగాలాండ్ అండ్ మేఘాలయ ఆ టైం 1918 ఆ టైంలో చాలా కేసెస్ ఇలాగే వచ్చాయి అనమాట కోర్టు దృష్టికి. సో ద డిస్మిస్డ్ లీడర్స్ అంటే ఎవరైతే డిస్మిస్ అయ్యారో లైక్ ఎస్ఆర్ బొమ్మాయి లాగా వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు. సో ఈ మెయిన్ ఇష్యూస్ వచ్చేసి ఈ కేసులో ఆర్టికల్ 356 ఆర్బిటరీలీ టు డిస్మిస్ ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఒక పక్షంగానే ఉండి పక్షపాతంగా ఉండి ఆర్టికల్ 356 ప్రకారము గవర్నమెంట్స్ ని డిస్మిస్ చేయొచ్చా? అలాగే బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ లో ఫెడరలిజం అనే కాన్సెప్ట్ ఉందా లేదా? షుడ్ గవర్నర్స్ డెసిషన్ టు డిస్మిస్ గవర్నమెంట్ ఓపెన్ జ్యుడిషియల్ రివ్యూ ఆర్ నాట్? అంటే ఒక గవర్నర్ డెసిషన్ తీసుకున్నప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు దానికి జ్యుడిషియల్ రివ్యూ అనేది ఇంపార్టెంటా కాదా? అలాగే ఇలా కొన్ని క్వశ్చన్స్ అన్ని కోర్టు ముందుకు తీసుకొని వెళ్ళారు అనమాట. మెయిన్ ఇందులో జడ్జిమెంట్ ఏమి వచ్చిందంటే 1994 లో జడ్జిమెంట్ 9 జడ్జి బెంచ్ అనమాట. 9 జడ్జెస్ ఉన్నారు బెంచ్ లో. సో అనానిమస్ గా డెసిషన్ ఇచ్చారు. ఫెడరలిజం ఇస్ అ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ద సెంటర్ కెనాట్ డిస్మిస్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్బిటరీలీ బికాస్ ఇండియా ఫాలోస్ కోఆపరేటివ్ ఫెడరలిజం. జ్యుడిషియల్ రివ్యూ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్స్ అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్ గా ఒక పర్సన్ ని తీసేయడం అనేది జరగదు. అతనికి తన గురించి తను చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, ఫ్లోర్ టెస్ట్ చేసుకునే అవకాశం ఇవ్వాలి. అలాగే సెంటర్ ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ కి వచ్చి ఇన్వాల్వ్ అవ్వకూడదు వాళ్ళ డెసిషన్స్ లో అనేసి జడ్జిమెంట్ డైరెక్ట్ గా ఇచ్చింది అనమాట. ఫ్లోర్ టెస్ట్ ఈస్ మ్యాండేటరీ, ఒకవేళ అలా చేయకపోతే దట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అనేసి ప్రెసిడెంట్ రూల్ ని ఇది ఇంపోజ్ చేసిందని స్ట్రైక్ డౌన్ చేసి ఇమీడియట్ గా ఎస్ఆర్ బొమ్మాయి అనే అతనికి ఛాన్సెస్ అనేది ఇచ్చారు. అతనికి ఫేవర్ఫుల్ గా జడ్జిమెంట్ వచ్చారు. బిఫోర్ డిస్మిసింగ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ద గవర్నర్ మస్ట్ అలో ఎ ఫ్లోర్ టెస్ట్ ఇన్ ద అసెంబ్లీ టు చెక్ ద గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్ ఇట్స్ మెజారిటీ ఆర్ నాట్. ప్రెసిడెంట్ రూల్ కెనాట్ బి మిస్యూజ్డ్ అనేసి ఇందులో జడ్జిమెంట్ అన్నమాట.
That is all about SR Bommai versus Union of India 1994. So if you need more information like this related to any case law like IPC or else criminal CRPC sections, anything, please comment me. I will try to do the video on that case law. Thank you so much. Please like and watch, subscribe our channel.